హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మా స్పెషల్ ఏంటి అంటే ఇంటర్ రిజల్ట్ వచ్చాయి కదా, అందులో మా పాప పాస్ అయ్యింది. అయితే కేక్ కట్ చేపించి సెలబ్రేషన్ చేస్తా అంటే తను అన్నది వద్దు, అవే దాంతోనే నేను ఇట్లా బయట వంచుతాను మమ్మీ అని చెప్తే దాని గురించి అయితే మేము పెరుగన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సరేలే ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం కదా, అయితే బయట ఇస్తా అన్నదని చెప్పేసి మాకు కూడా హ్యాపీ అనిపించింది. అట్లా అని చెప్పి అయితే పెరుగు అట్లా అని చెప్పేసి అయితే ఎండాకాలం కదా, ఇంకా వేరేది ఎందుకని చెప్పి అయితే పెరుగన్నం అయితే చేస్తున్నాము. కడుపులో చల్లగా ఉంటది, బాగుంటది కదా అని చెప్పి ఎక్కువ మందికి ఏం లేదు, ఓన్లీ 20 మెంబర్స్ అని చెప్పి అయితేనే ప్రిపేర్ చేస్తున్నాము మేమైతే. చూడండి, పెరుగైతే అన్నం రెడీ అయిపోయింది. ప్యాక్ అయితే చేస్తున్నామండి, 20 బాక్సెస్ లోనైతే ప్యాక్ చేస్తున్నాము. చూడండి, నేను మా పాపనైతే రెడీ చేస్తున్నాను బాక్సెస్. చూడండి, మొత్తం అయితే ప్యాక్ అయిపోయాయి, ఇంకా మూటలు అయితే పెట్టేస్తున్నాము. ఇలానైతే మొత్తం ప్రిపేర్ చేసాము. దీన్నైతే సంచిలోనైతే పెట్టేసుకుంటున్నాము. ఎక్కువ ఏం లేదు, కొంచెమే, ఏదో మాకున్న దాంట్లో అంతే. ఒక 20 వాటర్ బాటిల్స్. చూడండి, నీలఫర్ దగ్గరకి అయితే వచ్చేసాము. బనానాలు కూడా తీసుకున్నాము, వాటర్ బాటిల్, పెరుగు బాక్స్, అంతేనండి. అందరికైతే ఇచ్చేసాము. తెలుసు కదా అందరికి నీలఫర్ హాస్పిటల్, అక్కడనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, మా పాప ఇస్తుంది, ఇంకా ఆమెదే కదా అని చెప్పేసి ఆమెతోనైతే నేర్పిస్తున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. కేక్ అయితే ఇంట్లోనే మా నలుగురు మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలోనే సెలబ్రేట్ అవుతుండే, బట్ ఇలా చేయడం వల్ల కొంతమందికి అన్నం పెట్టిన వాళ్ళం అయినాము. నేనైతే మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చెప్పాను ఇట్లా చేద్దామని చెప్పి, ఒప్పుకుంటారని అనుకోలేదు, బట్ వాళ్ళు ఈజీగానే ఒప్పుకున్నారు. సో మీరందరు నాకు బ్లెస్ చేయాలి, డిగ్రీలో కూడా ఇంకా మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని చెప్పి. ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా చేస్తూనే ఉంటాను. మీరైతే నా డిగ్రీ కూడా మంచిగా కావాలని చెప్పి కోరుకోండి. నా ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మంచిగా అనిపించిందా లేదా.
అక్కడ కనిపిస్తున్న ఆ బాబుకైతే ఏం దొరకలేదు. ఆయన బండి కాడ నుంచి జరుగుతలేకుండే. ఇంకా జ్యూస్ తాగుతావంటే తాగుతా అన్నాడు. ఇంకా ఆయన కోసం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకున్నాం. ఆయన హ్యాపీ.